జనగాం జిల్లా పోలింగ్ తీరును ఏర్పాట్లను పరిశీలించిన అబ్జర్వర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా కొనసాగుతుందని ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మూడో విడత ఎన్నికల నేపథ్యంలో దేవరుప్పల పాలకుర్తి మండలంలో పలు పోలింగ్ కేంద్రాలని ఎన్నికల అబ్జర్వర్ కలెక్టర్ సందర్శించి ఓటింగ్ సరళిని, పోలింగ్ ఏర్పాట్లు, ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన ఓటింగ్ కంపార్ట్మెంటు, లైటింగ్, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ తదితర వివరాలను, అలాగే పోలింగ్ కేంద్రాల పరిధిలో పరిస్థితులు, శాంతి భద్రతలు తదితర అంశాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఓట్ల లెక్కింపుకు సంబంధించి సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సంబంధిత అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగానే ఉంది. వాళ్ళ అరేంజ్మెంట్స్ అండ్ ఓటింగ్కి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. వెబ్కాస్టింగ్ చేశారు. మైక్రో అబ్జర్వర్స్ ఆల్సో దేర్. సో అగైన్ కలెక్టర్ గారు చెప్పినట్టు మరొకసారి అందరూ ఎవరైతే ఇప్పటిదాకా వారు నిర్మించుకోలేదు వారు వచ్చి ఎక్సర్సైజ్ దర్ ప్రాక్టీస్. గ్రామ పంచాయత్ అండ్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో దేవరుప్పల, పాలకుర్తి, కొడగళ్ళ ఈ 3 మండల్స్లో ఎలక్షన్ ప్రక్రియ అనేది మార్నింగ్ 7 నుంచి ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సో 1 o'clock వరకు మాత్రమే ఈ ప్రక్రియ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ 11 o'clock చూసుకుంటే 51% మాత్రమే ఉంది. ఇంకా చాలామంది ఇంకా ఓటు వేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి 1 o'clockకి క్లోజ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎక్కువ మంది ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఒకసారి ఓటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 2 o'clock నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 2 నుంచి 4 కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఇదే రోజు కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇదందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పోలీసు వారి యొక్క సపోర్ట్తో అన్ని విధాలుగా సెక్షన్ 144ని కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది రేపు మార్నింగ్ 10 o'clock వరకు కూడా 144 ఇంపోజిషన్లో ఉంటుంది. కాబట్టి ఒక రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఇలాంటివి చేయడానికి వీల్లేదు. రేపు మార్నింగ్ 10 వరకు ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి అమల్లో ఉన్నాయి. కాబట్టి మరొకసారి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ సామరస్యంగా పీస్ఫుల్గా జరగడానికి అధికారులందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాము. అండ్ ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ని ఇంకా పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో అబ్జర్వర్ గారు